హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇటువంటి ప్లాస్టిక్ డబ్బాలు మనము బయట నుంచి పార్సల్స్ తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా. ఈ డబ్బాలు పనికిరావు అనేసి చాలా మంది పడేస్తారు. కానీ అస్సలు పడేయకుండా ఎలా మంచిగా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా మంచి ఐడియా. ముందుగా ఇలా రౌండ్ గా ఏదైనా పేపర్ కానీ లేదంటే షీట్ కానీ కట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే కాయిన్ అయినా ఓకే. బాక్స్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ షేప్ లో కూడా ఒక ప్లాస్టిక్ షీట్ ని కట్ చేసుకున్నాను. మీరు పేపర్ పైన డ్రా చేసుకొని కట్ చేసుకొని తర్వాత దీనిపైన ఇలా పెట్టేసుకోవచ్చు. బాక్స్ పైన రెండింటిని ఈ విధంగా పెట్టేసుకొని స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకొని పెట్టుకున్న షేప్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా బాక్స్ పైన డ్రా చేసేసుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా అంటున్నారు, అసలు వీడియో చేయడం ఎంత చిటిక వేసిన పని, అదేముంది అనేసి అంటారు. కానీ ఒక్క వీడియో కోసం ఎంత కష్టపడాలో చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బాక్స్ నుంచి ఈ షేప్స్ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని కట్ చేసేసుకున్న తర్వాత స్టోన్ చైన్ తీసుకున్నాను. తర్వాత గమ్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న షేప్స్ ఉన్నాయి కదా, వాటిలోంచి ఒకటి తీసుకొని ఈ విధంగా చుట్టూ ఫస్ట్ గమ్ అప్లై చేసుకోవాలి. తర్వాత తీసుకున్న స్టోన్ చైన్ ని చుట్టూ అంటించేసుకోవాలి. ఒక్కో వీడియో చేయడానికి 4 నుంచి 5 గంటలు కష్టం ఉంటుంది. ఒక్కొక్కసారి హాఫ్ డే కూడా పట్టొచ్చు. ఎందుకు సడన్ గా ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటారేమో. వచ్చే కామెంట్స్ కి జస్ట్ ఇలా ఆన్సర్ ఇస్తున్నాను. అన్సబ్స్క్రైబ్ చేసే వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే నా సబ్స్క్రైబర్స్ అందరి మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇటువంటి ఒక టాలెంట్ ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా నేను ఎక్కడా చెప్పలేదు, గివ్ అవే ఐటమ్స్ కూడా పంపించేశాను. ఈ విధంగా స్టోన్ చైన్ అంటించుకున్నాను కదా, సేమ్ ఈ రౌండ్ కూడా స్టోన్ చైన్ అంటించేసుకొని 2 ఐ పిన్స్ తీసుకున్నాను. ఈ రెండిట్లో ఒక ఐ పిన్ ని కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఈ పీసులు తీసుకొని వాటికి వెనక వైపున గమ్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా తీసి పెట్టుకున్న ఐ పిన్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా ఒకటి అంటించేసుకోవాలి. తర్వాత ఇలా డ్రాప్ షేప్ లో కట్ చేసుకున్న ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్ ను కూడా తీసుకొని సేమ్ వెనక వైపు గమ్ అప్లై చేసుకొని ఇంకొక ఐ పిన్ ని కూడా అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే కంప్లీట్ గా డ్రై అవుతాయి. తర్వాత రౌండ్ గా కట్ చేసుకున్న ఈ పీస్ ని తీసుకొని ఇక్కడ గమ్ అప్లై చేసుకొని స్టడ్ బేస్ ఒకటి తీసుకొని అంటించేసుకున్నాను. తర్వాత వీటిని కంప్లీట్ గా డ్రై అవ్వడానికి ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఆ తర్వాత వీటన్నిటిని ఇలా జాయిన్ చేసుకోవాలి. అంటే ముందుగా మనం అంటించి పెట్టుకున్నాం కదా ఐ పిన్స్, ఆ ఐ పిన్స్ ని ఇలా జాయిన్ చేసేసుకొని ఓపెన్ ఉన్న ఐ పిన్ ని క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఇయర్ రింగ్ ని ఏ విధంగా చేసి చూపించానో సేమ్ అలానే ఇంకొక ఇయర్ రింగ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా వేస్ట్ గా పడుండే డబ్బాతో ఇంత మంచిగా ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. ఈ డబ్బాల్లో ఇంకా కలర్స్ ఉంటాయి, వైట్ ఇంకా బ్లాక్, గ్రీన్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, వాటితో కూడా కలర్ ఇయర్ రింగ్స్ చేసేసుకోవచ్చు. అసలు వీటిని ఒక వేస్ట్ గా పడేసే డబ్బాతో చేసామంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి. ఇంకా ఇటువంటి డిజైన్స్ ఉన్న ఇయర్ రింగ్స్ బాగా ట్రెండింగ్ కదా. చూసారు కదా, ఏ మాత్రం బయట కొన్న వాటికి తీసిపోకుండా మంచి ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. అసలు పెట్టుకున్న ఫీలింగే లేదు, అసలు బరువే లేవు. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అనే చెప్తాను. ఇంకా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను వీడియోలో యూజ్ చేసిన గమ్ కానీ స్టోన్ చైన్ కానీ ఈ పిన్స్ కానీ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. అన్ని నా దగ్గర దొరికేస్తాయి. ఐడియా నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.